హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మంచిగున్నారా? ఇక్కడ రీసెంట్‌గా మేమొచ్చిన తర్వాత ఒక 4, 5 యాక్సిడెంట్స్ అయ్యాయి. ఇదైతే నేను లైవ్‌లో చూసాను. ఇది మొత్తం లైవ్‌లో యాక్సిడెంట్ అయిన తర్వాత నేను రికార్డ్ చేసింది. ఆ బ్లాక్ కార్ ఈ వైట్ కార్‌ని గుద్దేసింది. అదొచ్చి కార్నర్‌కి వచ్చి పడింది. సో, ఒక లేడీ డ్రైవ్ చేస్తుంది అందులో. సో, బై గాడ్ గ్రేస్ ఎవరికీ ఏమైతే కాలేదు. కానీ కార్ అయితే డ్యామేజ్ అయింది బాగా బ్యాక్ సైడ్. సో, అందుకని చెప్పేసి ఇలా పోలీసులొచ్చి మొత్తం క్లియర్ చేస్తున్నారనమాట. ఇక్కడ యాక్సిడెంట్లు అయినప్పుడు కాల్ చేస్తారు పోలీసులకి. 911కి కాల్ చేస్తే వాళ్ళొస్తారనమాట. వచ్చి చెక్ చేస్తారు. ఎలా అయింది, ఏంటి అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకుంటారు. సో, యూఎస్‌లో యాక్సిడెంట్ అవ్వగానే ఫైర్ ఇంజిన్ వస్తుంది, అంబులెన్స్ వస్తుంది అండ్ పోలీస్ వ్యాన్ వస్తుంది. సో, ఇవి 3 కంపల్సరీ ఆ స్పాట్‌లో వితిన్ 5-10 మినిట్స్‌లో వచ్చేస్తాయన్నమాట. సో, అక్కడ రోడ్ అట్లా బ్లాక్ చేసేసి వాళ్ళు మొత్తం చూస్తున్నారు. ఏమైంది? ఎలా అయింది? మేబీ కార్ బ్యాక్ తీయడానికి వస్తుందా? రాదా? అని కొంచెం ట్రై చేశారు. బట్ అవ్వలేదు. సో, వీళ్ళైతే బానే ట్రై చేశారు. కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. సో, యాక్సిడెంట్ అయింది అక్కడ వాళ్ళిద్దరికీ. సో, ఒక లేడీ అండ్ ఈమె కారు గుద్దేశాడు. అందుకని చెప్పేసి అక్కడ వాళ్ళ మధ్యలో డిస్కషన్ అయితే అయితుంది. సో, ఇక్కడైతే రోడయితే బ్లాక్ చేశారనమాట. ఎనక నుంచి వచ్చే కార్స్ అన్నీ ఇట్లా సైడ్ నుంచి ఎళ్తున్నాయి. సో, ఫైర్ ఇంజిన్‌తో అవసరం అయితే ఏం రాలేదు. సో, ఇవన్నీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే కారు. ఆ పైన నుంచి వచ్చే కారు, ఈ కింద నుంచి వచ్చే కార్‌ని యాక్సిడెంట్ చేసింది. ఇక్కడ ఫ్రీక్వెంట్‌గా చాలా జరిగాయి అసలు యాక్సిడెంట్‌లు. మేమిక్కడికొచ్చిన తర్వాత ఒక 4-5 యాక్సిడెంట్‌లయ్యాయి. బట్ నేను యాక్సిడెంట్ అయిన తర్వాత అవన్నీ చూసాను. ఇదైతే లైవ్‌లో చూసాను. నాకప్పుడు థాట్ రాలేదు రికార్డ్ చేయాలని. జస్ట్ ఇట్లా చూస్తూ ఉండిపోయాను నేను. ఎంత స్పీడ్‌లో అంటే అంత స్పీడ్‌లో వచ్చి గుద్దేసాడు ఆయనని. పాపం ఆమె కారు అటు ఎళ్ళిపోయి పడింది. బట్ అయితే ఎవరికైతే ఏం కాలేదు కాబట్టి ఓకే. సో, ఇంకా ఫైర్ ఇంజిన్‌తో అవసరం లేదు. సో, ఇది తీసుకొచ్చారనమాట. ఈ 2 కార్‌ని టో చేస్తున్నారు. యాక్సిడెంట్ అయినాయి. 2 కూడా డ్యామేజ్ అయినాయి. ఇంకా అని చెప్పేసి టో చేస్తున్నారు. అందుకే ఆ వెహికల్ తీసుకొచ్చారు. సో, నాకిది నచ్చుతది. ఇక్కడ ఇట్లా కార్స్‌ని ఇలా ఈజీగా తీసుకెళ్ళిపోతారు దీంట్లో. ఫస్ట్ ఆ బ్లాక్ కార్‌ని ఎక్కిచ్చారు. ఎందుకంటే అది రోడ్ సైడ్‌కే ఉంది కాబట్టి ఈజీగా ఎళ్ళిపోయింది. కానీ ఇటు సైడ్ ఉన్న కార్ అయితే అంత ఈజీ కాదు. దానికి చాలా టైం పట్టింది. చూడండి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఆయన చాలా టైం తీసుకొని ఆ వెహికల్ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి పెట్టి అలా చేశాడు. ఫైనల్‌గా ఒక కార్ అయితే సెట్ అయిపోయింది. చూసారా? అది కూడా డ్యామేజ్ అయింది. సో, బ్లాక్ కార్‌నయితే ఎక్కిచ్చేసాడు. సో, ఈ వైట్ కార్‌ని గూడా దానికి అటాచ్ చేస్తున్నాడు. చాలా టైం పట్టింది. 1 అవర్ పట్టింది. బట్
నేనైతే మీకు అదంతా కట్ చేసి సింపుల్‌గా పెడుతున్నాను. ఈ ప్లేస్ అయితే డేంజర్ పాయింట్ ఇదైతే. సో, కేర్‌ఫుల్‌గా ఉండాలి ఎప్పుడైనా సరే వెళ్ళేటప్పుడు. అదైతే అర్థమైంది నాకు. సో, నేను ఇంకా క్లియర్‌గా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. బట్ మాకైతే ఈ చెట్టు అడ్డం ఉంది. సో, అందుకని చెప్పేసి కనిపించినంత వరకైతే క్యాప్చర్ చేశాను జూమ్ చేసి. ఇక్కడ డాలస్‌లో అన్ని ఫ్లైఓవర్సే. ఇగో మా ఇంటి దగ్గర గూడా 2 ఉన్నాయి. కనిపిస్తున్నాయి గదా మీకు. అక్కడొకటి, ఇక్కడొకటుంది. సో, దాన్నయితే ఫిక్స్ చేసేసాడు. అటాచ్ చేసేసిండు దాన్ని గూడా. సో, ఇప్పుడు బ్యాక్ తీసుకెళ్ళి ఆ 2 కార్లను గూడా తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. సో, చూడండి. 1 అవర్ పట్టింది ఇవంతా మొత్తం సెట్ చేయడానికి. సో, ఇంకా 2 కార్స్‌నయితే టో చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎనకాల ఫైర్ ఇంజిన్ ఎళ్తుంది. దాని ఎనకాల పోలీస్ కార్స్ కూడా ఎళ్తాయి. సో, ఫైర్ ఇంజిన్ గూడా స్టార్ట్ అయిపోయింది. ఫ్రంట్‌లో ఏమో 2 కార్స్ ఎళ్తున్నాయి. అండ్ బ్యాక్ ఏమో ఫైర్ ఇంజిన్, దాని తర్వాతేమో పోలీస్ కార్. సో, ఇలా అయిందనమాట. డాలస్‌లో మా ఇంటి దగ్గర యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్. సో, ఫ్రంట్‌లో కనిపిస్తున్నాయి గదా! ఆ 2 కార్స్‌ని టో చేస్తున్నాడు. ఫైర్ ఇంజిన్ అండ్ పోలీస్ కార్. సో, ఇదనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అంతకుముందు గూడా ఒక యాక్సిడెంట్ అయిందని జెప్పాను గదా! సో, సేమ్ పాయింటే ఇగో ఇక్కడ రెడ్ కలర్ బోర్డ్ ఉంది గదా! ఇక్కడే అయింది యాక్సిడెంట్. చూడండి. ఆ పీస్ అయితే ఇగో ఇక్కడ కింద ఇదంతా అయింది. అటు సైడ్ కార్ పడింది. అది నీకు నేను చూపిస్తాను. సో, ఇదనమాట. అక్కడ పడింది కారు. ఈ వైట్ కార్ గుద్దితే అది పోయి అక్కడ పడ్డది. సో, రిటర్న్‌లో నేను చూపిస్తున్నాను. అది ఆ కార్ ఇంకా అక్కడే ఉంది. సో, అదే రోజు ఎళ్ళేటప్పుడు అటు నుంచి ఎళ్ళాం కాబట్టి అప్పుడు క్యాప్చర్ చేశాను ఇటు నుంచి. అదైతే ఇంకా ఘోరం. అది ఇంకా ముందుకెళ్ళిపోయి పడింది. సో, అలా అయిందనమాట యాక్సిడెంట్. ఫస్ట్ టైమ్ నేను చూడటం యూఎస్‌లో. నా కళ్ళ ముందు జరిగిన కార్ యాక్సిడెంట్. సో, అలా అయిందనమాట కార్ యాక్సిడెంట్. దెన్ మేము స్టార్ బక్స్ కాఫీ తాగడానికని చెప్పేసి ఎళ్ళాము. సో, యూఎస్‌లో స్టార్ బక్స్ ఎలా ఉంది? రైట్ సైడ్‌లో ఉన్నదంతా స్టార్ బక్స్. సో, మనం ఇలా ఎళ్లి డ్రైవ్ త్రూ గూడా తీసుకోవచ్చు. అక్కడ కనిపిస్తుంది విండో అదే డ్రైవ్ త్రూ. మేము డ్రైవ్ త్రూ గాదు. జస్ట్ స్టోర్‌లోకెళ్ళి తీసుకున్నాము. ఇది స్టార్ బక్స్‌కి ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికెళ్తున్నా. లోపలైతే ఇలా ఉంది. సో, తనైతే మా ఆర్డర్ తీసుకుంటుంది. నేనైతే మొత్తం వీడియో క్యాప్చర్ చేస్తున్నా. తను నన్ను గూడా అబ్జర్వ్ చేస్తుంది అప్పుడప్పుడు. ఎనీవేస్ మేమైతే ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసాము కాఫీ.
సో, స్టార్‌బక్స్‌లో బనానా వాల్‌నట్ కేక్ అయితే బావుంటుంది. ఎప్పుడన్నా మీరు గూడా స్టార్‌బక్స్ విజిట్ చేస్తే అదొకసారి ట్రై చేయండి. బావుంటుంది. ఇది లోపల యాంబియన్స్ ఇదంతా. సో, స్పెషల్లీ నాకు ఈ కాఫీ స్మెల్ చాలా అనిపిస్తది. అండ్ మేమైతే లోపల కూర్చోలేదు. బయట కూర్చున్నాము. లోపలైతే వాళ్ళు అన్నీ ఇలా రెడీ చేస్తున్నారు. సో, ఇప్పుడు బయటకొచ్చి కూర్చున్నాము. ఇది బయట నుంచి విండోలో నుంచి క్యాప్చర్ చేశాను. తనెవరో సాంగ్స్ వింటున్నాడు. సో, మా కాఫీ అయితే వచ్చేసింది. సో, ఇక్కడైతే డాగ్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అవి కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. So cute. Thank you. Bye. సో, నేను దాన్ని క్యాప్చర్ చేస్తున్నాను. సో, తనైతే చూసింది. "యూ వాన్నా టేక్ వీడియో విత్ మై డాగ్" అంటే యెస్ అని చెప్పాను. సో, అందుకే తను అట్లా కొద్దిసేపు మాతోని మాట్లాడింది. సో, నేను కొన్ని పిక్చర్స్ అండ్ కొంచెం వీడియో రికార్డ్ చేశాను ఆ డాగ్‌ని. సో, ఇక్కడైతే పీపుల్ చాలా ఫ్రెండ్లీగుంటారు. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బై బై. టేక్ కేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. If you like this video, please subscribe to my channel.